దాంట్లో నేను చెప్పినట్టు లాస్ట్ మంత్ దాకా జస్ట్ 2 డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు, పంచాయతీరాజ్ అండ్ దెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్. దాంట్లో అప్పుడు దాకా మనకు ఏ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని తీసుకున్నారు. బేస్డ్ ఆన్ దట్ దే ర్యాంక్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో. అప్పుడు మనకు క్లారిటీ లేదు. మన డిస్ట్రిక్ట్ అయితే 22nd ర్యాంక్. సో ఇప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఉన్నారు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో అందరు కూడా అర్థం చేసుకోండి. అంటే ఎవ్రీ మంత్ 3rd Saturday మనం ఒక్కొక్క థీమ్ పైన ప్రోగ్రామ్ చేస్తున్నాము, దానికి ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ దాట్ ఆల్సో ర్యాంకింగ్ చేస్తున్నారు. అది 1 టైం అనమాట. అంటే ఆ రోజు మనము ఎంతమందిని మొబిలైజ్ చేసి చేస్తున్నాము, వారి ఫోటోస్ అప్లోడ్ చేయడము, యాక్టివిటీస్ ఏదైనా ఇన్నోవేటివ్గా చేస్తున్నాము, పబ్లిక్ పార్టిసిపేషన్స్, అలా దాన్ని బట్టి కొంత స్కోర్ వెయిటేజ్ ఇస్తున్నారు. అది 1 టైం. బట్ త్రూఅవుట్ ద మంత్ మనము కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చి ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అది డిపార్ట్మెంట్ వైజ్ చేసి ఇచ్చి ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ కన్సర్న్ హెచ్ఓడీస్ మనకి ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంబంధించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చి ఉన్నారో మీరు గో త్రూ చేయండి. అంటే మీరు ఇది తెచ్చి మీ కింద స్థాయి స్టాఫ్ ఇచ్చేసి వాడు ఏదో ఒక డేటా ఫిల్ చేసి ఇవ్వడం అనేది కాదు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. స్టార్టింగ్ విత్ ఎంఐయుడి. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే దే హ్యావ్ గివెన్ 20 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఫస్ట్, construction of new household toilets, then construction of new community or public toilets, construction of aspirational public toilets, identification of self-help group members for capacity building on home composting, terrace gardening, technical support to self-help group on home composting and terrace gardening, implementation of home composting and terrace gardening, 100% door-to-door collection of MSW, 100% source segregation of solid waste, 100% processing of solid waste, 100% remediation of legacy waste, development of green spaces in legacy waste reclamation sites, number of garbage vulnerable points identified and cleared, dustbin free ULBs, e-waste collection, creation of awareness on all Swachhta activities to self-help group members, number of entrepreneurs promoted on circular economy, 100% treatment of used water, rejuvenation of water bodies, development of green spaces in all ULBs, best practices innovations shared by ULBs.